ప్రైజ్ లార్డ్. యేసుక్రీస్తు నామములో మీ అందరికీ వందనం తెలియజేస్తున్నాం. ఈ దిన మాటను కూడా మనం చదువుకుందాం. ప్రసంగి గ్రంథము 7వ అధ్యాయము 26వ వచనం. ప్రసంగి గ్రంథము 7వ అధ్యాయము 26వ వచనం. మరణము కంటే ఎక్కువ దుఃఖము కలిగించినది ఒకటి నాకు కనబడిను. అది వలల వంటిదై ఊరుల వంటి మనస్సును బంధకముల వంటి చేతులను కలిగిన స్త్రీ. దేవుని దృష్టికి మంచివారైన వారు దాన్ని తప్పించుకొందురు, కానీ పాపాత్ములు దాని వలన పట్టబడుదురు. ప్రార్థన చేసుకుందాం. పరిశుద్ధ కృప కలిగిన మా తండ్రి, ప్రభువానికి స్తోత్రం నాయన. ఎంతమంది బిడలు ఈ మాటని వింటున్నారో, ఈ మాట ఎంతమంది అందుకు చేరినదో, ప్రతి బిడను కూడా మీరు కనికరించినారు, ప్రేమించినారు గనక ప్రభువానికి స్తోత్రం నాయన. ఈ మాటలో ఉన్న జీవాన్ని ప్రతి బిడ అనుభవించటం కృప చూపించండి. దైవ శక్తి, దేవుని యొక్క ఆత్మ ఆ బిడలను ప్రభు ఆవరించి ప్రభువానికి స్తోత్రం మీ సన్నిధిలో స్థిరపరిచి బలపరచగలరని యేసుక్రీస్తు నామములో సమర్పించి వేడుకుంటున్నాం తండ్రి, ఆమేన్. ప్రియులారా, ఈ మాటని మనము గమనిస్తే, మరణము కంటే ఎక్కువ దుఃఖము కలిగించినది ఒకటి నాకు కనబడెను. వాస్తవానికి అందరూ భయపడేది మరణానికే. ప్రతి మనిషి, కొద్దివాడు మొదలుకొని గొప్పవారి వరకు ప్రతివారు మరణానికి భయపడతారు. కానీ ఇక్కడ ప్రసంగి గ్రంథకర్త అంటున్నాడు, మరణము కంటే బలమైనది, మరణము కంటే బలమైనది, మరణము కంటే దుఃఖము కలిగించేది అంటున్నాడు. అంటే ఇక్కడ చూడండి, మరి మరణమే బలమైనది అయితే, మరణమే దుఃఖకరమైతే దానికంటే దుఃఖకరమైనది అని అంటున్నాడు. దయచేసి దీన్ని మనం ఆలోచించాలి. ఇది చాలా ప్రాముఖ్యమైన విషయం. దీన్ని మనము నిశ్చింతగానో లేదు ఏదో స్కిప్ చేసి మనం వెళ్ళిపోకూడదు. ఎందుకంటే ప్రసంగి కర్త ఆయన రీసెర్చర్, మంచిగా రీసెర్చ్ చేసి ఆయన దాన్ని కనుగొని ఆయన యొక్క అభిప్రాయాన్ని అక్కడ తెలియజేస్తున్నాడు. కాబట్టి అతని యొక్క ఉద్దేశాన్ని, దేవుని యొక్క వాక్యం యొక్క ఉద్దేశాన్ని మనము గుర్తుపట్టి మరి మన జీవితంలో దాన్ని అన్వయం చేసుకుంటే మరి అందులో నుంచి మనము మంచి పాఠాన్ని నేర్చుకోగలము. దయచేసి దీన్ని కొన్ని నిమిషాలు మనం దేవుని యొక్క మాటకి అవకాశం ఇవ్వాల్సినదిగా ప్రాధేయపడుతున్నాను. ఆ మాట మనం గమనించినప్పుడు మరణము కంటే దుఃఖకరమైనది ఒకటి కనబడిందంట. ఏంది అంటే, ఒక స్త్రీ చేతిలో ఉన్న ఒక వల, ఉరి లాంటి ఒక వల. ఇక్కడ ఏంటి, ఇక్కడ స్త్రీని మనము గమనించినప్పుడు ఇక్కడ ఈ స్త్రీని దేంతో పోల్చాడు అని అంటే, అవిధేయతతో పోల్చాడు, భక్తిహీనతతో పోల్చాడు, బుద్ధిహీనతతో పోల్చాడు. మన పైన 25 వచనం చదివితే ఇది మనకు అర్థమవుతుంది. బుద్ధిహీనతని, అవిధేయతను, ఆ భక్తిహీనతను దీన్ని పోల్చాడు. మరి ఇక్కడ భక్తి కాని వారిని కాదు, అందరూ భక్తి పరులే, అందరమే భక్తి పరులమే. మరి ఈ భక్తిహీనులను ఇక్కడ ఇలాగ పోల్స్తున్నాడు. ఆ ఉరి ఎలాంటిది, ఆ వల ఎలాంటిదని, ఆ ఎలి అది ఎలాగ మనల్ని ఇబ్బంది పెడుతుందో, ఒక మనిషిని అది ఎలాగ వేధిస్తుందో మనం కొన్ని ముందుకెళ్ళి చూద్దాం. ఏంటి అనంటే, భక్తిహీనుడు తనకు జీవితాన్ని గమనించినప్పుడు భక్తిహీను యొక్క మనసాక్షి ఎలా ఉంటుంది, ఒక భక్తిహీనుడు ఒక ఊరిలో పడిపోతే, ఒక వలలో పడిపోతే అతని యొక్క మనసు ఎలా పనిచేస్తుంది, తనకు జీవితం ఎలా ఉంటుందో మనము చూస్తాం. ఏంటి అనంటే, లూకాసు వార్త 14వ అధ్యాయము 17 నుంచి 20 వచనాలు మనం గమనిస్తే, అక్కడ 17 నుంచి 20 వచనాలు మనం గమనిస్తే, అక్కడ దేవుడు విందు చేసి ఆ విందుకు ఏర్పరచబడిన వారిని పిలుస్తూ ఉన్నాడు. ఏర్పరచబడిన వారు, పిలువబడిన వారు ఆ విందుకు ఆహ్వానించినప్పుడు ఒకరు వెళ్ళి తన దాసుని, దేవుని యొక్క దాసుని వెళ్ళి అక్కడ పిలిచినప్పుడు వాళ్ళు అంటున్నారు, నేను ఇప్పుడే ఒక పొలం కొన్నాను, మరి ఆ పొలంలో చాలా బిజీగా ఉన్నాను, ఇప్పుడు నేను విందుకు రాలేను అని ఒక సాకు చెప్పాడు. రెండో వ్యక్తిని మనం గమనించినప్పుడు, నేను 5 జతల ఎద్దులు కొన్నాను, మరి ఆ పనిలో ఉన్నాను, ఇప్పుడు నేను విందుకు రాలేను అని అన్నాడు. మూడో వ్యక్తిని పిలిచినప్పుడు, ఇప్పుడే నేను ఒక స్త్రీని వివాహం ఆడాను, ఇప్పుడు నేను రాలేను అని అన్నాడు. అయితే ఇక్కడ చూస్తే మరి పైన ఇద్దరు గమనిస్తే, మరి ఎద్దుల వలన మరి పొలము వలన వచ్చేది ధనమే. మరి ఆ ధనము వలన దేవుడు పిలిచిన ఆ పిలుపుకి, దేవుడు సిద్ధపరిచిన ఆ విందుకి నేను రాను అని అన్నాడు. దాన్ని నిర్లక్ష్యపరిచాడు. దయచేసి మనం దీన్ని ఆలోచన చేద్దాం. ఈ దినాల్లో అనేకులు దేవుని మందిరానికి వెళ్ళకపోవడానికి, దేవుని ఆరాధించకపోవడానికి, దేవుని వాక్యాన్ని చదవకపోవడం గల కారణం ఏంటంటే, మేము వ్యాపారంలో చాలా బిజీగా ఉన్నామండి,
మేము చాలా పొలంలో చాలా బిజీగా ఉన్నామనండి అంటే దాని యొక్క మూల ఉద్దేశాన్ని గమనిస్తే దానివల్ల వచ్చే ఆదాయము సిరి అనగా ధనము. మరి ఆ ధనాన్ని సంపాదించుకోవడం నిమిత్తము పరలోక రాజ్యానికి చేర్చే వాక్యాన్ని, పరలోక రాజ్యానికి సిద్ధపరిచే సంఘాన్ని నిర్లక్ష్యపరుస్తూ అనేకమైన భక్తి పరులు అనుకుంటున్న బిడ్డలు భక్తిహీనులుగా మారిపోతున్నారు. శక్తి లేని వారుగా మారిపోతున్నారు. మరి దేవుని సమీపించలేని వారుగా మారిపోతున్నారు. మరి పేరుకు మాత్రము భక్తి పరులే, కానీ దేవునికి దగ్గర కానీయకుండా, దేవుని సమీపించనీయకుండా మరి ఈ వ్యాపారము అన్నది ఏం చేస్తుందంటే ఆ మనిషి మనసుని ఉరిలాగా పట్టి, వలలాగా పట్టి ఆ మనిషిని దేవుని దగ్గర నుంచి దూరంగా చేస్తుంది. దేవునికి దగ్గర కానీయకుండా, దేవుని శక్తిని పొందనీయకుండా, దేవుడిచ్చే సమాధానాన్ని పొందనీయకుండా అతను దూరంగా చేస్తుంది. ఈ దినాల్లో అనేకులకి యేసుక్రీస్తు తెలుసు, అనేకులకి గ్రంథము తెలుసు, కానీ యేసులో ఉన్న సమాధానం వాళ్ళకి అర్థం కావటం లేదు. యేసు అనుగ్రహించు ఐక్యత వాళ్ళకి అర్థం కావట్లేదు. యేసు ఇచ్చే సంతోషం వాళ్ళకి అర్థం కావట్లేదు. కారణం ఈ ఉరిలో వాళ్ళు పడిపోవడమే. ఈ వలలో వాళ్ళు పడిపోవటం వలన వాళ్ళ మనసుకు సమాధానం లేదు, వాళ్ళ హృదయానికి సంతోషం లేదు, కుటుంబాల్లో నెమ్మది లేదు. గల కారణము వాళ్ళు వలలో చిక్కబడిపోయారు, వాళ్ళు ఉరిలో చిక్కబడిపోయారు. ప్రియమైన సహోదరుడా, సహోదరి, నీకు కూడా యేసు ప్రభు తెలుసా? నీకు కూడా గ్రంథము తెలుసుండొచ్చు. ఒకవేళ యేసుని ఎరుగని వేరే సహోదరుగా ఉండొచ్చు. యేసు అనంటే ఒక మతము కాదు, ఆయన ఒక మార్గము. యేసుక్రీస్తు ఎవరంటే సమాధానానికి మార్గము, పరలోక రాజ్యానికి మార్గము. భక్తి, ఒకవేళ మతము మనం పరలోకానికి చేర్చకపోవచ్చు, భక్తి పరలోకానికి మనల్ని ఒకవేళ చేర్చకపోవచ్చు, కానీ భక్తి మార్గము చేరుస్తుంది. యేసు మనల్ని పరలోకానికి చేర్చగలుగుతాడు. ప్రియమైన సహోదరుడా, సహోదరి, ఒకవేళ మనము భక్తి అనబడిన ముసుగులో ఉన్నామేమో. ఏంటి? పేరుకి మనము భక్తి పరులమే, కానీ ఆ భక్తిగా ఉండి మనం ఏం చేస్తున్నామంటే ఉరిలో పడిపోతున్నాము. ఏదో ఒక వ్యాపారానికి, ధనము నిమిత్తము, ధనాపేక్ష నిమిత్తము దేవుని సన్నిధిని, దేవుని వాక్యాన్ని మనము నిర్లక్ష్యపరుస్తూ ఉంటే, ఒకవేళ ఈ మాట నీ కొరకే. దయచేసి ఆలోచన చేయి. ఈ మాట నీ వద్దకు వచ్చిందనంటే, ఇది నువ్వు ఆన్ చేసావనంటే దేవుడు నీ మీద ప్రేమ కలిగి ఈ మాటను నీ వద్దకు పంపించాడు. ఎందుకు తెలుసా? ఆ ఉరి నుండి నువ్వు బయటికి రావాలని. మరి ఆ ముగ్గురు అన్నారుగా, మేము వ్యాపారానికి వెళ్ళాలి. ఒకడేమో పొలానికి వెళ్ళాలన్నాడు, మరొకడేమో ఎద్దుల కాడికి వెళ్ళాలన్నాడు, మరొకడు పెళ్లి చేసుకున్నాను, మరి ఆ పనిలో ఉన్నానని అంటున్నాడు. అవును ప్రియులరా, ఇక్కడ మనం గమనిస్తే మరి మనిషి భక్తిపరుడే, కానీ మనసు వేరొక దాని మీద ఆనుకోవడాన్నే భక్తిహీనత అని అంటున్నారు. అది ఉరిలోకి పడిపోవడం అంటారు. దాన్ని అవిధేయత అంటే దేవుని వాక్యానికి లోబడని, దేవుని సంఘానికి లోబడని, దేవుని నీతిని వెతకని, దేవుని రాజ్యాన్ని వెతకని మనసు, అది భక్తిహీనమైన మనసు, అది అవిధేయత గల మనసు, అది వెర్రితనము గల మనసు. ఇట్టి మనసు గలవారు ఏదో ఒక ఉరిలో ఉన్నారని, దేనికో బానిసయ్యారని అర్థం. ఒకవేళ నీవు అలాంటి కోణంలో ఉన్నట్లయితే దేవుని నిన్ను అధికముగా ప్రేమిస్తున్నాడు. ఈ దినమున ఈ మాటల ద్వారా నిన్ను విడిపించాలని, ఆ ఊరు నుంచి నిన్ను రక్షించాలని ఆయన కోరుకుంటున్నాడు. మరి భక్తి పరులైన విధానము గమనిస్తే ఎలాగుంటది అని మనం గమనిస్తే, మత్తయి సువార్త 13వ అధ్యాయము 44 నుంచి 49 వచనాలు మనం గమనిస్తే, అక్కడ పొలములో దాచబడిన ధనాన్ని ఒక వ్యక్తి కనుగొని ఇంటికి పరిగెత్తుకుని వెళ్ళి తనకున్న పొలాన్ని అమ్మి అక్కడ దాచబడిన ధనము కలిగిన ఆ పొలాన్ని కొన్నాడు. రెండు వ్యక్తి మనం గమనించినప్పుడు అతను ముత్యముల వ్యాపారస్తుడు మంచి ముత్యాన్ని కనుగొనిన వెంటనే ఉన్న ఆస్తినంతా అమ్మి వచ్చి ఆ ముత్యాన్ని కొన్నాడు. మూడో వ్యక్తిని మనం గమనించినప్పుడు అతడు సముద్రంలో వెళ్ళి వలవేశాడు. చక్కగా చేపలన్న పడ్డాయి. శ్రేష్టమైన వాటిని మాత్రం తీసుకున్నాడు, ఆ శ్రేష్టము కాని దాన్ని పక్కన పెట్టాడు. అనగా ఇక్కడ మధ్యన గమనిస్తే ఈ మూడిటి యొక్క సారాన్ని మనం గమనిస్తే దేవుని యొక్క నీతి, దేవుని యొక్క రాజ్యమే మనకు నెమ్మది ఇవ్వగలదని ఏ వ్యక్తి అయితే గుర్తుపడతాడో, దేవుని యొక్క నీతి, దేవుని యొక్క మార్గము, దేవుని యొక్క సత్యములో మనం నడిస్తేనే మనకు సమాధానము, దేవుని యొక్క సత్యమును మనం గైకొంటేనే
మనకు నెమ్మది అని ఏ వ్యక్తి అయితే గుర్తుపడతాడో అతను లోకానికి సెకండరీ అనగా రెండవ స్థానాన్నిచ్చి దేవునికి నీతికి, దేవునికి రాజ్యానికి, దేవునికి సంఘానికి తన హృదయంలో మొదటి స్థానం ఇచ్చేవాడు. తన హృదయంలో మొదటి స్థానం ఇచ్చేవాడు. తన జీవితంలో ప్రతిదానిలో కూడా దేవునికి మొదటి స్థానం ఇచ్చేవాడు. దేవునికి సమాధానాన్ని కనుగొంటాడు, దేవునికి సంతోషాన్ని కనుగొంటాడు, పరలోక రాజ్య మార్గాన్ని అతను గుర్తుపడతాడు. అందుకనే 8వ అధ్యాయం సామెతల గ్రంథము 8వ అధ్యాయము 35వ వచనంలో రాయబడింది, నన్ను కనుగొనవాడు జీవమును కనుగొనును, నన్ను కనుగొనవాడు జీవమును కనుగొనును. అవును ప్రియమైన సహోదరుడా, సహోదరి, ఈసారి నువ్వు ఆలోచించు. ఈ మాటని ఎందుకు వచ్చిందనంటే, నువ్వు ఒకవేళ జీవానికి దూరంగా ఉన్నావేమో, దేవునికి సత్యానికి దూరంగా ఉన్నావేమో, సంఘానికి దూరంగా ఉన్నావేమో. నువ్వు ఏ సంఘానికైనా వెళ్ళు, అయితే సంఘాన్ని తిరస్కరించొద్దు, ఉపదేశాన్ని తిరస్కరించొద్దు, దేవునికి సత్యాన్ని తిరస్కరించొద్దు, భక్తిహీనుడిగా మారిపోవద్దు, సంఘానికి అవిధేయత చూపొద్దు. ఎందుకనంటే అది ఉరి. దేవునికి రాజ్యము చాలా సమీపంగా ఉంది, ఆయనకు రాకడ చాలా త్వరగా ఉంది. నీవు నేను సిద్ధపడాలి, మనందరం సిద్ధపడాలి. మనం ఉరిలో పడడానికి కాదు, మనం ఏదో వలలో పడడానికి కాదు. దేవుడు మనల్ని పిలిచినది. అనేక మంది యవనస్తులు ఈ దినాలలో మరి యవన బిడల కన్యకల వెనకాల తిరుగుతున్నారు. వారు దానికి బానిసైపోయారు. అనేకుల కన్యకలు యవన బిడల వెనకాల తిరుగుతూ బానిసలైపోయారు. వాళ్ళే విగ్రహంగా చేసుకొని వాళ్ళనే బానిసలుగా మారిపోయి ఆ కుటుంబాన్ని నిర్లక్ష్యపరిచి, తల్లిదండ్రులను నిర్లక్ష్యపరిచి, తన కొరకు రక్తము కార్చిన యేసుని, తన కొరకు రక్తము కార్చిన ఆయన యేసుక్రీస్తు యొక్క సంఘాన్ని నిర్లక్ష్యపరుస్తూ వెళుతున్నారు. ప్రియమైన సహోదరుడా, సహోదరి, దేవుడు నీ కొరకు రక్తము కార్చారే, వారంటే నీకు లెక్కలేదా? దేవుడు మనకు తల్లిదండ్రులు ఇచ్చి మనల్ని పోషించడానికి తల్లిదండ్రులు ఇచ్చాడే, వారికి లెక్కలేదా? మరి దేవుడిని నిర్లక్ష్యం చేసి, తల్లిదండ్రులు నిర్లక్ష్యం చేసి ఒక స్త్రీ వెనకాల పరిగెత్తుతున్నావు, ఒక పురుషుడు వెనకాల నువ్వు వెళుతున్నావు, ఒక ధనం వెనకాల నువ్వు వెళుతున్నావు, ధనాపేక్షయే జీవితం అనుకొని వెళుతున్నావు. ఇది ఉరి కాదా? ఆ ఉరి నుంచి నువ్వు బయటికి రావాలన్నదే దేవునికి ఉద్దేశం. ఆ శపితమైన ఉరి నుంచి నువ్వు బయటికి రావాలన్నదే దేవునికి ఉద్దేశం. నీవు కూడా ఇలాంటి వలలో ఉన్నావా? ఒకసారి ఆలోచించు. స్త్రీయే నీకు ఒక వలగా మారిపోయిందా? ఒక పురుషుడే నీకు వలగా మారిపోయాడా? లేదు వ్యాపారమే నీకు వలగా మారిపోయిందా? లేదు ఈ లోకమే నీకు వలగా మారిపోయిందా? ఏ వలలో ఉన్నావో, ఏ వలలో చిక్కుకున్నావో ఒకసారి ఆలోచించు. ఈ వలలో నీవు ఉండకూడదని గలతీయులకు రాసిన పత్రిక 5వ అధ్యాయంలో 1వ వచనం రాయబడింది. సహోదరులారా, మీరు స్వతంత్రులుగా ఉండడానికి దేవుని చేత పిలువబడ్డారు, మరలా దాస్యమనే కాడి కింద వెళ్ళిపోవద్దు. అవును ప్రియులారా, దాస్యమనే కాడి భయంకరమైనది. అట సంతోషంగా ఉండలేదు, అట చావనివ్వదు. సంతోషంగా ఉండలేదు, అట చావనివ్వదు. మధ్యాంతరంగంలో నీ ప్రాణాన్ని విసిగించేది ఆ ఉరి. ఆ ఊరి నుంచి నేను విడిపించాలనే దేవునికి ఉద్దేశం అన్నది. దయచేసి ఈ మాటను ఆలకించు. ఎందుకనంటే ఆ ఊరి ఒకవేళ నీకు తీయని మాటలు మీకు వినిపించవచ్చు. సామెతల గ్రంథము 5వ అధ్యాయము 3 నుంచి 6 వచనాలు చదవగలిగితే అక్కడ ఒక స్త్రీ కనబడుతుంది. ఆ స్త్రీ మాటలు తేనెలాగా లొలికిస్తుంది, తేనెలాగా వినిపిస్తుంది. ఒకవేళ పురుషుని మాట తేనెగా ఉన్నదేమో, స్త్రీ మాట నీకు తేనెలాగా ఉందేమో, లేదా డబ్బు నీకు ఎండమావలాగా కనబడుతుందేమో. చివరికి అది పాతాళాన్ని తీసుకెళ్తుంది, చివరికి అది నరకాన్ని తీసుకెళ్తుంది. అది దేవుని ఎదుకు వెళ్ళే మార్గము కాదు. అది నిత్య జీవనం గురించి ఏ మాత్రం విచారించదు. ఆ మార్గంలో ఉన్నట్లయితే దయచేసి వెనుదిరుగు. యేసు నీ కొరకు చేతులు చాపినాడు. యేసు తన రక్తమును కార్చి నీ కొరకు తన ప్రాణాలు పెట్టి నీ కొరకు ఎదురు చూస్తున్నాడు. నువ్వు బానిసగా బ్రతకడము, నువ్వు ఏదో ఒక వలలో చిక్కిపోవడము, నువ్వు నరకానికి వెళ్ళడము దేవునికి చిత్తము కాదు. ప్రియమైన సహోదరుడా, సహోదరి, ఈ దినం ఆలోచించు. నీ మనసు దేని చేత పట్టబడినది? దేని చేత? స్త్రీ చేతనా, లేదు పురుషుడి చేతనా, లేదు ధనము చేతనా, లేదు వ్యాపారం చేతనా? ఆ ఊరు నుంచి బయటికి రమ్మని దేవుని ఆహ్వానిస్తున్నాడు. ఎందుకనంటే దేవుని యొక్క వాక్యం చెప్తుంది. లూకా సువార్త 14వ అధ్యాయము 26వ వచనంలో, ఎవడైనా నన్ను వెంబడింపు కోరిన యెడల అతను తల్లినైనను, తండ్రినైనను, సహోదరి అయినను, సహోదరుడైనను, మరి తన కుమార్తెనైనను, కుమారుడైనను తన ప్రాణముతో సహా ద్వేషించకుంటే అతడు నా శిష్యుడు కానేరడు అని. అవును, దేవుని కంటే నువ్వు అధికముగా నీ ప్రాణాన్ని ప్రేమించినా కూడా దేవుని వెంబడించలేవు.
ప్రియమైన సహోదరుడా, సహోదరి, ఈ మాటలు ఎందుకు వచ్చిందంటే ఏదో నువ్వు ఒక వలలో ఉన్నావని దేవుడు నిన్ను ప్రేమించి ఆ వల నుంచి బయటికి రావాలని కోరుకుంటున్నాడు. దయచేసి ఈ మాట నిన్ను ప్రేమించే దేవుడు నిన్ను పంపించాడని ఒకసారి నమ్ముతావా? నమ్మి ఈ మాటని హృదయంలో స్వీకరించి, అవును నేను భక్తిహీనుడు కాకూడదు, భక్తిపరునుగా కావాలి. నాకున్న సమస్తమును ఖర్చు పెట్టి నేను దేవుని సత్యానికి లోబడాలి, దేవుని యొక్క రాజ్యానికి నేను సమీపం కావాలి, దేవుని యొక్క రాజ్యాన్ని నేను వెతకాలి. అంతేగాని ఈ లోకానికి ప్రాముఖ్యత ఇచ్చి దేవుని యొక్క సత్యాన్ని నిర్లక్ష్యం చేసి, దేవుని యొక్క సంఘాన్ని నిర్లక్ష్యం చేసి, దేవుని యొక్క ఉపదేశాన్ని నిర్లక్ష్యం చేసి ఈ లోకమనే మాయలో చిక్కుబడిపోయి నరకాన్ని వెళ్ళకూడదని ఈరోజు తీర్మానం చేసుకొని, దయచేసి ఈ మాటలు నీ హృదయం స్వీకరించి దేవునికి నీ హృదయాన్ని ఇచ్చినట్లయితే నువ్వు ఎటువంటి బంధకం ఉన్నా దేవునిని విడిపించి నిన్ను ఆశీర్వదించి ఆ నీతిని వెతుకున్నట్లు, ఆయన రాజ్యాన్ని వెతుకున్నట్లు, భక్తిహీనతల నుంచి భక్తిపరుడుగా నిన్ను మార్చి నేను అనేకులకు దీవెనకరమైన పాత్రగా మార్చాలన్నది దేవుని యొక్క ఉద్దేశం. దయచేసి ఈ మాటలకు లోబడి, ఈ మాటను ఆలకించావు, మరి ఈ మాటకు లోబడతావా? ఈ మాటని హృదయం చేర్చుకొని, ప్రభువా నిజమే నేను భక్తిహీనత అనబడిన వలలో ఉన్నాను, ధనమోసం అనబడిన వలలో ఉన్నాను, స్త్రీ అనబడిన వ్యామోహం అనబడిన వలలో ఉన్నాను, నన్ను విమోచించిన ఆయన, నన్ను రక్షించిన ఆయన అన్నది నీ ఉద్దేశమైతే దయచేసి ఈ మాటతో కలిసి మనం ఏకీభించి ప్రార్థన చేద్దాం. పరిశుద్ధుడా, కృప కలిగిన మా తండ్రి, ఈ బిడ్డలు మీరు ఆశీర్వదించడానికి, మీ రక్తముతో కడిగి నీ బిడ్డలకు విమోచన దయచేయడానికి నాయన ఈ మాటలు మీరు పంపారు కనుక ఈ మాటలు విన్న ప్రతి బిడ్డను కూడా మీరు రక్షించండి ప్రభువా. ఉరి కంటే, వల కంటే, ప్రాణాన్ని విసిగించే మరణం కంటే ప్రభువా బాధాకరమైన మరి ఇట్టి పరిస్థితుల నుంచి బిడ్డలను మీరు విడిపించండి నాయన. విడిపించి మీరు బిడ్డలను ప్రభువా వారి ఆత్మను నరకములోనికి వెళ్లకుండా రక్షించండి, మీరు ఆశీర్వదించండి. ప్రతి బిడ్డను కూడా దీవెనకరంగా, అనేకులకు మాదిరికరంగా మార్చి మీ నామాన్ని మాత్రమే హెచ్చించుకుంటారని యేసుక్రీస్తు నామములో సమర్పించి వేడుకుంటున్నాం తండ్రి. ఆమెన్, ఆమెన్. గాడ్ బ్లెస్ యూ. దేవుడు మిమ్మల్ని ఆశీర్వదించును గాక. ఆమెన్, ఆమెన్.